సంతానం లేని వాళ్ళు నా దృష్టిలో దేవతతో సమానం. మన దేవతల వరకే సంతానం లేదు. విష్ణుమూర్తి సంతానం బ్రహ్మదేవుడు. ఎవరు లక్ష్మీదేవి ఏ ఆసుపత్రిలో కనలేదండి. ఆధార్ కార్డు లేదు, సంకల్పం మాత్రం. బ్రహ్మదేవుడికి ఎక్కడ కన్నారు? నారదుడు ఆయన బ్రహ్మమానస పుత్రుడు అంట. బ్రహ్మదేవుడు ఎక్కడ కన్నాడు? నారదుడు నీ కుడి చేతిలోంచే ఎడం చేతిలోంచే సంకల్పంతో కన్నాడు. ఆసుపత్రిలో కనలా. మన్మధుడు సంతానం అంట. ఎవరికన్నారు? ఆధారం ఏముంది? సంకల్పం. గణపతి బొమ్మ చేసి ప్రాణం పోసింది, కడుపున మోయలేదు, ఆసుపత్రిలో కనలేదు, సంకల్పం మాత్రం సంతానం. కుమారస్వామి శివుని తేజస్సు గంగానదిలో కలిసింది, అగ్గిని తీసుకెళ్లాడు, గంగానదిలో కలిపాడు, శరత్కాలపు రెల్లు గడ్డిలో కొంతకాలం పెరిగాడు, తర్వాత కృత్తికలు పాలిచ్చాయి. కార్తికేయుడు షణ్ముఖస్వామి పుట్టాడు, ఆయన కూడా కడుపున కన్నా సంతానం కదా. పార్వతీదేవిని ఎవరు గొడ్రాలు అనలేదు కదా. ఏ దేవతామూర్తికి సంతానం లేదు. మూడు పురాణాలు చదువుకోండి. అందుకని సంతానం లేని వాళ్ళు నా దృష్టిలో దేవతలతో సమానం. మీరు ఆనందంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఉన్నవాళ్ళని ఆక్షేపించండి. కన్నావు పని లేక దేనికని చెప్పండి. అప్పుడు ఆలోచించుకుంటారు వాళ్ళు కూడా.